నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. సమ్మర్ ముగింపు స్టేజ్కి వచ్చింది. ఈ టైంలో ఒక అద్భుతమైన టైటిల్తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది దీవానా టీం. ఈ సినిమాలో హీరోగా నటించింది హర్షిత్ రెడ్డి, హీరోయిన్గా స్నేహ మణిమేగలై, అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది శ్రీకాంత్ సంగిశెట్టి. జూన్ 19న ఆడియన్స్ ముందు రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళ మాటలోనే ఇద్దాం. హాయ్ అండి, నమస్తే. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాట్స్ అండి. ఫస్ట్ సాంగ్ బాగుంది, మెలోడీ మంచి. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ కూడా సూపర్గా ఉంది. కానీ ఆ సాంగ్లో నాకు కొన్ని అర్థం కాలేదు. ఏంటి బల్లి కంటే తెల్లనైంది అన్నారు, అలాగే పంది పెదాలతో పోల్చారు. అసలు అదే పంది పిల్ల పెదాలతో పోల్చారు. ఏంటి అసలు ఆ ఉపమానం ఏంటి? పంది పిల్ల పెదవులు. నాకు మా మ్యూజిక్ డైరెక్టరే లిరిసిస్ట్ అండ్ సింగర్ ఆల్సో ఈశ్వర్ చంద్. బాగా సింక్ అయింది మాకు. పంది పిల్ల పెదాలు అంటే నేను చిన్న ఉన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు ఒక చెత్తకుండి ఉండేది సార్ మా గల్లీలో. పంది పిల్లల్ని చూసేవాడిని అక్కడ. అసలు పంది పిల్లలంత క్యూటెస్ట్ ఏ ఉండవు. వీడిది రాసినప్పుడు నేను ఎంత యాప్ట్ అనుకున్నాను, చాలా మంచి ఉపమానం అని అనుకున్నాను. తనకు చెప్పారా అర్థం? తను అడగలేదు. యూ కెన్ అండర్స్టాండ్. ఐ థింక్ షీ ఈస్ ఫ్లాటర్డ్. నాకు తెలిసి ఎవరు ఇంతవరకు ఏ హీరోయిన్ని ఇలా పంది పిల్ల పెదాలతో ఎవరు పోల్చలేదు. తరతరాలు చూసుకునే కవులు, మహాకవులు కూడా పోల్చలేదు యాక్చువల్లీ. లవ్ స్టోరీ అయితే గ్రేట్ పోయట్రీ ఉంటుంది, ట్రూ లవ్ అయితే క్రింజ్ పోయట్రీ ఉంటుంది. సార్ ఇది అల్లు అరవింద్ సార్కి ఫేవరెట్ సాంగ్ సార్. బల్లి కన్నా అని స్టార్ట్ అవుతూనే ఆయన నవ్వేస్తుంటారు. ఓకే, సో అక్కడే మాకు తెలిసిపోయింది ఇది వైరల్ అవుతుంది సాంగ్ అయితే మెలోడీగా బాగుంది. కానీ ఈ లిరిక్స్ మీద ఏమన్నా కాంట్రవర్సీ లాగా ఏమన్నా వచ్చింది? అసలు మీరు ఏమన్నా విన్నారా? అసలు ఒక 0.1% ఇదేం పాట, ఇట్లా అయిపోతున్నాయి ఆ పాటలు అని 0.1%. మిగతా అంతా భలే ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఎలా వెళ్తుంది, ఎలా రియాక్షన్స్ వస్తాయి అనుకున్నది అదే వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ట్యాగ్ చేస్తారు, నీకోసమేనే నీకోసమేనే. ఓకే, సో అది వాంటెడ్గా పెట్టారా లేదంటే అలా కుదిరిందా? ఎలా అసలు? లేదంటే సబ్జెక్ట్ ఏమన్నా ఉందా అందులో? సార్ ఈశ్వర్ సాంగ్స్, ఈ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆయననే లిరిసిస్ట్. తను ఫస్ట్ రాసిన సాంగ్ ఇది సినిమా. కాదంటలేదు, అంటే మీరు సిచ్యుయేషన్ చెప్పి దీనికి తగ్గట్టు వచ్చే భావంతో ఏమన్నా సాంగ్ రాయమన్నారా, లేదంటే ఆయన ట్యూన్ కట్టేసుకొని ఆ ట్యూన్ తగ్గట్టు రాశాడా? కరెక్ట్ సార్, గ్రేట్ క్వశ్చన్ ఇది. ఈశ్వర్తో అయ్యేదే అది. ఏంటంటే సిచ్యువేషన్లో మాంటేజెస్, మెయిన్లీ వీళ్ళ లవ్ ఆ 2-3 నెలలు తను హీరోయిన్ స్టాక్ చేయడం, వెనకబడడం అనే సిచ్యువేషన్. తనేమో హీరోయిన్ని పొగడడం అనేది రాసుకున్నాడు. ఈ పాట ఈ లిరిక్స్ విన్నాక నా స్క్రీన్ ప్లేని అడాప్ట్ చేసింది పాటకు. ఓకే, ఈ పాటను కోల్పోలేము, దిస్ విల్ బీ ద ట్రంప్ కార్డ్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పి అడాప్ట్ చేసుకున్నాం. అలా 1-2 సాంగ్స్ అంతే. తను రాసిన దానికి మేము స్క్రీన్ ప్లేని మార్చుకొని, ఈజ్ అ ప్రాడిజీ సార్, జీనియస్. సో మనమే కొంచెం ట్వీక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. ఓకే, హర్షిత్ ఏంటి June 19th మర్చిపోలేని డేట్ అది నీకు. ఫస్ట్ శుభంలో హీరోగా యాక్ట్ చేసావు, మరి సమంతతోనే పోటీకి దిగుతున్నావు. పోటీ మ్యామ్తో పోటీ ఏం లేదు. అంటే నాకు కూడా ఫస్ట్ తెలిసినప్పుడు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిమ్స్ రెండు, అండ్ మ్యామ్ది డిఫరెంట్ జానర్, ఇది జానర్. రెండు సినిమాలని సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాం. యా, హోప్ఫుల్లీ. మరోవర్ నీ ఫస్ట్ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిందనే మ్యామ్ రిలీజ్ చేసి చెప్పా. ఇంకా మాట్లాడలేదు. బట్ యాక్చువల్లీ ఏమో మరి టీమ్ మరి ఇన్ఫార్మ్ చేసిరో లేదో, బట్ ఇంకా కలవాలి మ్యామ్ని ఒకసారి. ఆబ్వియస్లీ ప్రమోషన్స్కి మళ్ళీ అడగడం. మోరెవరు ఆ సినిమాకి డైరెక్టర్ నందిని రెడ్డి. అవునవును. ఈ ప్రొడ్యూసర్స్కి యాక్చువల్గా కొంత బ్యాక్ బోన్గా తనే. అవును. యా, అంటే ఆబ్వియస్లీ కాంపిటీషన్ కాదు కదా సార్, ఇది మ్యామ్తో మనకి కాంపిటీషన్. ఇవాళ రేపు స్టార్స్ అనేది లేదు. ఏ సినిమా బాగుంటే అదే, ఆడియన్స్కి సినిమా నచ్చాలంతే. సో ఆ సినిమా కంటే నీది బాగుంటే నీదే ఎక్కువ చూస్తారు. సో కాంపిటీషన్ అనేది ఇక్కడ చెప్పలేము అది.
అంటే అదే హోప్ఫుల్లీ 2 సినిమాలుకి మంచి జనాలు రెండింటిని సెలబ్రేట్ చాలా రోజులు అయింది కదా మంచి సినిమాలు వచ్చి. ఐ ఫీల్ లైక్ బోత్ ఆర్ వెరీ సాలిడ్ ఫిల్మ్స్ ఇన్ దర్ ఓన్ జానర్స్ అండ్ ఐ ఫీల్ లైక్ పీపుల్ విల్ షవర్ లవ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దట్ సార్. సంక్రాంతికి 4-5 సినిమాలు వచ్చినా అన్నీ హిట్ అయినాయి సార్. ఇప్పుడు ఇంచుమించు ఇది ఇంకో చిన్న సంక్రాంతి అనుకోవాలి. కేసు అండి సంక్రాంతి అనేది ఇక దాన్ని ఇది ఎక్సెప్షనల్ అవ్వబోతుంది సార్. ఎందుకు అంటే స్లంప్ వచ్చేసింది మనకు సమ్మర్లో. ఐపీఎల్ పండుగ అయిపోయింది, ఇంకా పెద్దతో సినిమా పండుగ స్టార్ట్ అవుతుంది. అది దివానా అండ్ మా ఇంటి బంగారంతో కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఎపిక్ ఉంది, లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ ఉంది. సో సినిమా పండుగ ఇప్పుడు థియేటర్స్ మనకు 2 months కొంచెం చాలా ఖాళీగా ఉండే. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ పండుగ చేసుకోవచ్చు సార్. ఓకే. మణిమేఘలై తెలుగు డెబ్యూ ఫిల్మా, ఎలా ఈ అవకాశం ఎలా వచ్చింది? He was the one who actually wanted me to cast in this film. So I got this opportunity on 2024 something. 23 ending. 23 ending, yeah. Instagram. Yeah. And then Harshit got your contact. But then she was not interested. It's not like that. అప్పుడు అప్పుడు basically banner కూడా మేము హీరోయిన్ వెతికే ప్రాసెస్లో మా డైరెక్షన్ టీమే ఇంకా మా ఎక్స్ప్లోర్ ఓపెన్ చేస్తే మొత్తం అమ్మాయిలే ఉంటారు. అంత సజెస్ట్ మేము ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ కళ్ళ సైట్ వచ్చేసినాయి. అండ్ దెన్ అప్పుడు మేము అందరము అనుకున్నాం తిను ఈ రోల్కి సెట్ అవుతుంది కొంచెం న్యాచురల్గా అన్న స్పేస్లో. మేము తను ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తే ఆ డైరెక్టర్కి మెసేజ్ చేసిన నేను మేనేజర్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని. అప్పుడు యాక్చువల్లీ కాల్ చేసినాము బట్ అప్పుడు రెస్పాండ్ కాలేదు అనుకుంటా. దెన్ మేము ఇంకా చాలా ట్రయల్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 year మేము సగం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐ డోంట్ నో అప్పుడు షీ గాట్ బ్యాక్ ఆర్ మళ్ళీ తను మెచ్యూర్ అయ్యింది. 2 years ఓకే సినిమా దాని ఇంపార్టెన్స్ ఓకే ఈ ప్రొడ్యూసర్స్ ఇదంతా తను షీ రియలైజ్డ్. ఓకే. అంటే మా ప్రాబ్లం ఎప్పుడు ఏముంటుండే అంటే స్క్రిప్ట్ వినండి ఫస్ట్. అంటే దానికి ముందు నో చెప్పిందా? వినలేదు అసలు వినలేదు, అసలు కాంటాక్ట్ రిప్లై లేదు. వై మణిమేఖల వై? It's another language, kada. Okay. So I'm just afraid about the language. So as After Corona, there is no language barrier, na? Yeah, it is, but somehow I felt like I was a beginner over Okay. there at that time in Tamil industry. So I was like, oh, should I do Telugu film? How will the audience will get me like that? తమిళ్లో అప్పటికి ఏమేమి సినిమాలు చేస్తున్నావు? సినిమాలు అసలు చేయలేదా? Yeah, sir. Actually, 2 films are in post-production. Okay, now? Yeah, now. On that time? On that time, no. I haven't did any films. I have Not been even doing a series. only short films? హాట్ స్టార్ Web లో ఒక series. సిరీస్ వచ్చేది. Series? 2 series. అది కూడా అన్నది? మేము అప్రోచ్ అయిన తర్వాతే సార్ Okay, హాట్ స్టార్ సిరీస్. అదే ఏంటి కానా? Kana Kanam Kalangal, season 2, and then Office. ఓకే. 2 web series. సో వెబ్ సిరీస్ చేసి కూడా సినిమాని ఎందుకు అంత నెగ్లెక్ట్ చేసావు మరి దీవానాని? అంటే మేమే అంతా యంగ్ బంచ్ No, డెబ్యూటెన్స్. no, it's not like that. Even I'm a deputy. ఈవెన్ డెబ్యూటెన్స్ అంటే ఎవరి ఇల్లు ఏం సినిమా చేస్తారు అదే అంటే సమ్ డౌట్స్ యూ మైట్ హ్యావ్ No, హ్యాడ్. నో not like that. No, It's it's only okay. the language barrier. నాట్ ఈవెన్ షోన్ ఇంట్రెస్ట్ టు లిసన్ ద సబ్జెక్ట్ ఆల్సోనా? No, No. I was very worried about the అప్పుడు ఇంకా language. నేను వెబ్ సిరీస్ తను చేస్తా నేను అనుకున్నట్టు సినిమాలేంది తెలుగులో. తను చేస్తా అని వచ్చినాక కూడా షీ వాజ్ లైక్ ఓకే మా తమిళ్ కన్నా ఈ తెలుగు సినిమాలు ఓకేనేలే. ఆఫ్టర్ షీ హ్యాస్ కమ్ అండ్ షీ వాజ్ లిజనింగ్ టు ద స్టోరీ. అందులో కీ పాయింట్ మేము చెప్పలేదు. కీ పాయింట్ విన్నాక సార్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిలిం సార్. ఓకే. అప్పటి వరకు కూడా తనకు చిన్న చూపే తెలుగు సినిమా. సో షూటింగ్లో కూడా ఇలాగే కిడ్డింగ్ చేస్తుంటారా? They are very fun. I had so much of fun in the set. They are very friendly, and he's my Telugu teacher, and he's also my Telugu teacher. Oh. Yeah, so ఎలా అనిపించింది ఫస్ట్ సినిమా? Divana. Yeah, it came really good. How's the experience? Experience, kada. Shooting. So yeah, as I said, we had so much of fun, and shooting each and every scene, we got so much of connectivity to the scene and to the script.
every day it will be like, oh, okay, we are doing such a beautiful film. Kada. So yeah, that feel is so good, and still it's carrying out. And hopefully in June 19th, people will love it. Yeah. ఏంటి మీరు ఎవరి దగ్గర వర్క్ చేశారు? సార్ నేను అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి అని యా తెలుసు. ఆయన మినుగురులు చేశారు. ఆ ఫిలింకి త్రూ అవుట్గా చేశాను సార్. ఓకే. దానికి ముందు వెనక ఏం చేయలేదు. కృష్ణ ఐఎమ్ సారీ శేఖర్ కమ్లా సార్, ఆయన ఒక ఎగ్జామ్ పెట్టారు ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఇట్లా. ఓకే. లాంగ్ బ్యాక్ అది. దేని గురించి? అందరూ ప్రతి ఒక్కరు ఆఫ్టర్ ఆనంద్, గోదావరి, దేవర్ ఆఫ్టర్ శేఖర్ కమ్లా. సో ఇంతమంది వస్తున్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఏదో ఇది టేక్ ఇట్ ఈజీగా ఉన్నారు. బట్ యాజ్ మై యంగర్ బ్రదర్స్ ఐ హ్యావ్ టు గివ్ దెమ్ అ ఫీడ్బ్యాక్. ఇండస్ట్రీ ఎట్లుంటుంది ఏంటి, వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని ఒక ఎగ్జామ్ పెట్టారు. ఒక 100 people. ఓకే. అందులో 2-3 హీ కాల్డ్. ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. హీ సెడ్ హూ ఆర్ అదర్స్? అదర్స్ అంటే దే ఆర్ నాట్ సూటబుల్ అంటే ఐ డోంట్ నో. అంటే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారా అని? ఐ డోంట్ నో సార్. లేదు, నాకు తెలియదు సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే. ఆ 3 peopleలో నేను ఒకడిని. ఆయన హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, నువ్వు ఒక 2 films అసిస్టెంట్గా చెయ్యి, నో వన్ కెన్ స్టాప్ యూ, నీ థాట్ ప్రాసెస్ అండ్ అన్నీ దే ఆర్ వెరీ యాప్ట్ ఫర్ ఫిలిం మేకింగ్, తెలుగు సినిమాకి నువ్వు సూటబుల్ అని చెప్పారు. ఏంటి ఎలా ఆయన్ని అంతలా ఎలా పడగొట్టావు అసలు? ఏంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఏంటి అందులో చాలా అంటే నా లైఫ్లో నేను రాసిన ది బెస్ట్ ఎగ్జామ్. అవునా? అంటే ఎంజాయ్ చేసిన ఎగ్జామ్ అది. ఏంటి 1-2 క్వశ్చన్ చెప్పు. నీకు నచ్చిన బుక్ ఏంటి, దాని ఒక రివ్యూ రాయి. నీకు నచ్చిన సినిమా ఏంటి. బుక్ పేరు ఏం చెప్పావు? అప్పుడు అరుంధతి రాయ్ ఇస్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఓకే, గుడ్. నచ్చిన సినిమా ఏంటి అంటే నేను పక్కనే చూస్తున్నా, అందరూ మురారి ఇవన్నీ రాస్తున్నారు. దేవర్ అప్ టు డేట్, మనం కొంచెం ఓల్డ్ స్కూల్. ఇంకా ఓకే. సాగర సంగమం. ఓకే. సో ఇంకా చాలా సార్, దేవుడి మీద ఒక కథ రాయండి. నేను స్వాతిలో ఒక కథ చదివిన అప్పుడే లక్కీలీ అదే. ఓకే. ఏ ఘాట్ మీద రాసావు? మనిషే దేవుడు. మనిషిదే. గుడ్, వెరీ గుడ్. అది నేను చదివిన కథ. యా, నా ఓన్ కథ అని రాశాను. ఈ వాజ్ ఇంప్రెస్డ్. గుడ్. ఓకే. సరే, ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఈ సినిమా కథాబలం సార్. ఈ కథ వీళ్ళు విన్నారు సార్, వాసు గారు అండ్ శ్రీదేవి, దేవరి ఆహా. వాళ్ళు ఏంటంటే టాలెంట్ హంటింగ్లో ఉంటారు ఎప్పుడు. అయితే వాళ్ళు ఒక కథ విన్నా నచ్చినాక ఓకే చెప్పడానికి ఇట్ టేక్స్ దెమ్ 6 months. ఇంప్రూవైజేషన్ డెవలప్ చేయగలరా లేదా ఏంటి, అది ఇది కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. ఈ కథ విన్నాక దే టుక్ 1 day ఓకే టు సే ఇట్ ఓకే. ఎందుకంటే ఇట్ వాజ్ అ బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను నరేట్ చేస్తే 2 hours ఫిలిం కనిపించింది వాళ్ళు. ఎందుకంటే కథలో ఆ బీట్స్ కానీ ఇమోషన్స్ కానీ ఎంత హార్ట్ టచింగ్, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హై ఉంటాయంటే అది నరేషన్లో ఇట్స్ ఈజీ టు నరేట్. ఓకే. సో వాళ్ళకు భలే నచ్చేసింది. దాని ముందు చాలామందికి చెప్పాను, యంగ్ హీరోస్, బడ్డింగ్ హీరోస్ వాళ్ళకు. కొంతమంది అయితే ఇది సెల్వరాఘవన్ తీయాలి కదా, తెలుగు వాళ్ళు తీయలేరు కదా, నమ్మలేము ఇది తెలుగు వాళ్ళు తీయగలరని. తెలుగు డైరెక్టర్, అది కూడా కొత్తోడు తీయలేడు ఇది. ఎవరు ఆ మాట అంది? ఎవరు? ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్స్. ఆస్పైరింగ్ హీరోస్, ఓకే, వాళ్ళ ఫాదర్స్ అందరూ చాలామంది అదే అన్నారు. కొంతమంది ఏమో అమ్మో ఇంత పెయిన్ఫుల్ చూడలేము అని చెప్పి. ఇంకొంతమంది ప్లీజ్ కాన్సెప్ట్ పాయింట్ మార్చగలరా, చాలా పెయిన్ఫుల్గా ఉంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవైజ్ చేసిన స్క్రిప్ట్. చాలా బ్రెయిన్స్ కూడా దీంట్లో వాడాము. మెయిన్లీ వాసు అండ్ శ్రీదేవి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది సార్. నాకు ఆన్సర్ లేనప్పుడు వాళ్ళని అప్రోచ్ అవుతా. నాకన్నా చాలా చిన్నవాళ్ళు, కానీ దే గివ్ సంథింగ్ ఓవర్ అండ్ అబౌవ్. హర్షిత్, ఇప్పుడు శ్రీకాంత్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా ఇంటెన్స్ ఉన్న స్టోరీ అనిపించింది. ఫస్ట్ తను సబ్జెక్ట్ చెప్పినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు?
అంటే అంటే నా లైఫ్లో అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ నరేషన్ సార్ అది. నేను అంటే అన్న చెప్పినట్టు మొత్తం సినిమా కనిపిస్తుంది అండ్ ప్రతి ఒక్క ఎమోషన్ కూడా నువ్వు ఫీల్ అవుతావు. అండ్ నేను ఫస్ట్ హాఫ్ అవ్వగానే నాకు ఒక 2 minutes కొంచెం ఇట్లా కొంచెం గాలి తీసుకొని వస్తా, నాకు కొంచెం డీప్ బ్రీత్ చేసి వస్తా అని అంత షాకర్ ఉంటుంది ఇంటర్వెల్. అండ్ దెన్ నేను బయటికి వెళ్ళి కొంచెం ఓకే అసలు అది ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది ఫిలింలో. దెన్ లోపలికి వచ్చి ఓకే ఓకే కంటిన్యూ అని చెప్పి సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ ఓకే అవుతుంది క్లైమాక్స్ ఏముంటుంది అన్న స్పేస్లో ఇంకా క్లైమాక్స్ చెప్పిన తర్వాత అసలు ఇంకా అంటే ఈ సినిమా ఎట్లయినా చేయాలి అంటే వెరీ లాంగ్ జర్నీ సార్. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది నేను ఈ స్క్రిప్ట్. అండ్ ఇప్పటికీ నేను ఎవ్రీడే నేను మార్నింగ్ లేచినప్పుడు అరే దివానా అని ఒక సినిమా చేస్తున్నాము అని ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఇప్పటికీ పోదులే. అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ స్టే యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ తెలుగు సినిమాకి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ అవుతుంది డెఫినెట్లీ. అంటే లవ్ స్టోరీస్ కానీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ కానీ చాలా వచ్చినాయి. సో ఇది వాటన్నిటికీ ఏంటి ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మెయిన్ పాయింట్ అనేది ఆబ్వియస్లీ అది చెప్పలేము. బట్ ఓవరాల్ ట్రీట్మెంట్ కూడా అంటే ఎంత ఆనెస్ట్గా స్టోరీ చెప్పినామంటే మీకు చాలా కనెక్ట్ అయ్యేటట్టు చాలా రియల్గా అంటే ప్రాపర్గా ఇట్లా సికింద్రాబాద్ కల్చర్కి రూట్ అయ్యి అంటే ఆ సికింద్రాబాద్ అరే అవునరా ఇది రియల్గా అవుతుంది సినిమా అని ఆ ఫీల్ జనరేట్ చేసినాం కదా. అది ఆ ఫిల్మ్ మేకింగ్ దాని త్రూ ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ డిఫరెంట్. అంటే ఎంత రియల్గా తీసినావు, ఎంత ఆనెస్ట్గా చెప్పినావు స్టోరీ, ఎంత ఒరిజినల్ వాయిస్తో చెప్పినావు అనేది దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఆల్సో దిస్ ట్విస్ట్ అనేది ఇంకా అది ఇంకా చెర్రీ ఆన్ ద టాప్ లాగా. ఇంత ట్విస్ట్ ఇందులో తీసేసినా కూడా 2.5 hours ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ సూపర్ హిట్ ఫిలిం. ట్విస్ట్ తీసేసినా కూడా దట్ వాజ్ ద ఛాలెంజ్ సార్. ఓకే మన స్టోరీ బాగుంది, బోర్ కొట్టకుండా ఎలా ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఛాలెంజ్. ఫస్ట్ హాఫ్ ఇంత అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ వి గో మోర్ ఇన్ టు ద స్టోరీ. అప్పుడు ఆబ్వియస్లీ ల్యాగ్ ఉంటుంది, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది కదా అనే దానికి రీచ్ అయ్యాను. ఓకే కానీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత చాలామంది భగ్న ప్రేమికులు బాగా కనెక్ట్ అయి ఉంటారుగా. ఇది ప్రేమ చాలా మందికి నచ్చింది. ఎవరన్నా షేర్ చేసుకున్నారా వాళ్ళ అనుభవాలు ఏమన్నా? అంటే ఆడియన్స్ నుంచే సార్ మోస్ట్లీ. మ్యామ్ కూడా యాక్చువల్ చాలా నచ్చింది. అండ్ మాకు నేను ఎక్కడికి వెళ్ళినా బయటికి ఏ సాంగ్ బాగుంది, ఇది ప్రేమ బాగుంది అంటే ఈ మధ్య అసలు జనాలు ఏం చూస్తారో కూడా అర్థం కావట్లేదు, అసలు కాంటెంట్ ఏం కన్జ్యూమ్ చేస్తారో అర్థం కావట్లేదు. అంటే ఈ కేఆర్టిక్ ఎన్వైర్న్మెంట్లో మాది యాక్చువల్లీ స్టాండ్ అవుట్ అయింది అంటేనే అది ఒక చాలా ఐ థింక్ అంటే మేము అనుకున్న రీచ్ అయితే వచ్చింది సాంగ్కి. ఇంకా నాకు తెలిసి మోర్ మూవీ వచ్చిన తర్వాత ఇంకెక్కువ కనెక్ట్ అవుతారని చెప్పి ఇంకా ఎక్కువ నమ్ముతున్నాం. అండ్ ఆబ్వియస్లీ అంటే ఇందులో ఇది యాక్చువల్లీ మా సినిమా ఫస్ట్ టైటిల్ ఏముండే అంటే దివానా ద మ్యూజికల్ అని ఉండే సార్. అంటే దీంట్లో 7 పాటలు మొత్తము బిట్ సాంగ్స్తో అన్నీ కలిపి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఇస్తుంది. అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ క్రేజీ. అంటే మీరు చూసారు కదా తెల్లపోరి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అంటే అందరు అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. అట్లా 7 పాటలని మీరు సినిమా చూసిన తర్వాత ఒక ప్రాపర్ మ్యూజిక్, ప్రాపర్ యాక్టింగ్, ప్రాపర్ ఎవ్రీథింగ్ ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అర్జున్ రెడ్డి ఏమైనా గుర్తొస్తుందా? అర్జున్ రెడ్డి ఏం గుర్తురాదు. అంటే ఆ సాంగ్ చూసిన తర్వాత కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కదా, కొంచెం షేడ్స్ ఉన్నట్టు. టీజర్ సాంగ్ అనలే టీజర్కి చూస్తే టీజర్కి అరే నా పిల్ల డైలాగ్ అంటే ఇక నా పిల్ల కాబట్టి నా పిల్లనే అది ఇంకా ఫస్ట్ నుండి నా పిల్ల అని అంటాము. అర్జున్ రెడ్డితో ఇంకా ఆ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అది సొసైటీలో వచ్చేసింది ఆ వర్డ్. సో మన సినిమా కూడా మేము కూడా అదే అనుకున్నాం యాక్చువల్లీ ఇది కంపేర్ చేస్తారు అని చెప్పి. బట్ ఓవరాల్గా మీకు సినిమా చూసిన తర్వాత అసలు ఎక్కడ అది అంటే వీడు మున్నా అనే క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్. నో కంపారిజన్ అట్లా లేదు అసలు. ఏంటి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఒక సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఎక్కువ కనెక్ట్ అయ్యారు తను అని.
ఏంది అంతగా కదిలించిన ఆ పాయింట్ ఏంటి? డోంట్ రివీల్. she won't say obviously. இல்லை அது சப்ஜெக்ட் ரிவீல் பண்ணாமே நீங்கள் சொல்லலாம். Illa sir, actually that's the core point. Even we cannot even give the hint. ఓకే. Then the audience will not feel the emotion in the theaters. They have to feel experience this. It's a once in a while experience. Yeah. అందుకే ఫస్ట్ డే ఆడియన్స్ చాలా లక్కీ అనుకుంటాం మేము. Yes. ఫస్ట్ డే తర్వాత రివీల్ అవుతుంది కదా. బట్ అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్లో ఒకటి హీరో మోసం చేయటం, రెండు హీరోయిన్ మోసం చేయటం. ఇప్పుడు తను ఆ టీజర్ చూసిన తర్వాత, సాంగ్ చూసిన తర్వాత తను మోసపోయినట్టు కనిపిస్తుంది కానీ తను మోసం చేసినట్టు కనిపించదు. ఆబ్వియస్గా హీరోయిన్ మోసం చేసి ఉండాలా ఏంటి అసలు? No, there is no cheat in the film. Yeah, of course. It's a very beautiful love story. జస్ట్ కీపింగ్ గెస్సింగ్. జస్ట్ కీపింగ్ గెస్సింగ్. Okay, okay. యు ఆర్ రైట్, యూ కెన్ సే. సో హర్షిత్ దీనికి న్యాయం చేస్తాడని నీకు ఎప్పుడు అనిపించింది? హర్షితే నన్ను వాసు గారిని కల్పించాడు. ఓ. నేను వాసు గారితో అన్న, హర్షిత్ నాకు వద్దు అన్న. నాకు దివానా మున్నాగాడు మాస్, హర్షిత్ ఈజ్ అ చాక్లెట్ బాయ్. ఎట్లయితుంది? స్నేహాన్ని నేను 2023లో మేమిద్దరం ఇండివిజువల్గా చూసుకొని సెలెక్ట్ చేసాం. తను వచ్చినాక వాసు గారితో చెప్పిన, స్లిమ్ ఉంది, నాకు బెటర్ హీరోయిన్ కావాలి. నేను సెలెక్ట్ చేసిన వాళ్ళని, ఎందుకంటే డైరెక్టర్కి ఇంకా యాప్ట్ ఏమో ఇంకేదో అని ఉంటుంది డైరెక్టర్. కానీ నన్ను గ్రౌండ్కి తీసుకొచ్చి ఇదే కరెక్ట్, వీలే కరెక్ట్ అని చెప్పేది వాసు గారు. నేను చెప్పాను కదా, నేను డైలమాలో ఉన్నప్పుడు వాసు అండ్ శ్రీదేవి దే పుట్ మీ ఇన్ ద కరెక్ట్ లైన్ అన్న. ఇంకా మన హర్షిత్ పర్ఫామ్ చేస్తుంటే మున్నగా అనిపించేసి, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అంటే మీరు చూస్తారు ఇమోషన్స్ అవి. ఇంకా మెయిన్ నాకు ఎక్కడ డౌట్ ఉండే మాస్ కూడా 100% రీచ్ అయ్యాడు తను. ఓకే. అప్పుడు నాకు అనిపించింది, సో ఇంకా సినిమా రాసినోడు, డ్రీమ్ చేసినోడు కన్నా మించి సినిమానే సెలెక్ట్ చేసుకుంటుంది. సేమ్ విత్ స్నేహ, తను పర్ఫామ్ చేస్తుంటే ఇంకా మనము డ్రౌన్ అయిపోతాం తన కళ్ళల్లో. సో అది ఇంకా అది గాడ్స్ హ్యాండ్ ఉంది సార్ ఈ సినిమా. ఏంటి ఈ సినిమాకి ఏదో ట్యాగ్ లైన్ కొంచెం వింతగా ఉంది? మ్యూజికల్ ఉండే సార్, ద మ్యూజికల్ అని ఉండే. వన్ సైడ్ లవ్, వన్ సైడ్ లవ్ చాలా ఉన్నాయి. వన్ సైడ్ లవ్ చనిపోయే వస్తున్నా వస్తుంటుంది. సస్తున్నా మస్తు ఉంటుంది అన్నట్టు, సస్తున్నాడనో చావట్లేదనో అని కాదు. ఏంటి ఆ లైన్లో ఏమన్నా సబ్జెక్ట్ ఉందా? ఉండొచ్చు సార్. నేను ఒక దగ్గర చదివినాను సార్, జానర్, సినిమా జానర్, అది హ్యూమర్, మ్యూజికల్, లవ్ స్టోరీ ఏదైనా కూడా అంటే it has to be said like a thriller. ఆ క్యాప్షన్ వినగానే నాకు పాత సినిమాది ఒకటి గుర్తొచ్చింది. చిరునవ్వుల వరం ఇస్తావా, చితి నుంచి బతికొస్తాను, మరుజన్మ కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తానన్న ఒక క్యాప్షన్ గుర్తొచ్చింది, అందుకని అడుగుతాను. అదే సినిమా సార్ అది విక్రమ్ది ఏదో పాత సినిమా. విక్రమ్ తెలుగులో ఫస్ట్ సినిమానే సంథింగ్. అంటే ప్రజెంట్ సొసైటీలో ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయా ఇందులో? ప్రజెంట్ సొసైటీలో ఉన్న క్యారెక్టర్సే, వాళ్ళ బిహేవియర్స్ అన్నీ సినిమా పాత్రలు అన్నట్టు అనిపించవు, మన చుట్టూన్న పాత్రలే కనిపిస్తాయి. వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యేది. అంటే జనరల్గా ప్రజెంట్ సొసైటీలో యూత్లో ప్రత్యేకించి అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు అనేది మనం పేపర్లో చూస్తున్న విషయం అది. సో ఆ విధంగా చూస్తే కూడా మరి హీరోయిన్ మోసం చేసినట్ట ఏంటని? హీరోయిన్ జనరలీ సార్, ప్రజెంటే కాదు, త్రూ అవుట్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అబ్బాయి వ్యక్తం చేయాలి, అమ్మాయి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయవద్దు. ఇదే కదా సార్ సినిమా, అదే. అమ్మాయి అబ్బాయి వెనక పడేది వన్ సైడ్ లవ్. వన్ సైడ్. అది టూ సైడ్ లవ్ ఎప్పుడు మారుతుంది? టూ సైడ్ మారుతుందా మారదా అనేదే కదా సార్. నేను అదే చెప్పబోయాను మీకు. ఏ జానర్ ఫిలిం అయినా కూడా అది చెప్పే తీరు, ఇట్ షుడ్ బీ లైక్ ద థ్రిల్లర్ జానర్. థ్రిల్ ఉండాలి ప్రతి సీన్లో, ఏమవుతుంది. ఆ థ్రిల్ మెయింటైన్ చేస్తేనే మనం ఎంగేజ్ అవుతాం.
థ్రిల్లింగ్గా ఉంటుంది సార్, సస్పెన్స్ ఉంది ఈ సినిమా. ఓకే, ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ అన్నారు, 7 పాటలు అన్నారు కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ ఎలా జరిగింది అసలు? తను ఏంటి, ఎక్కడ పట్టుకొచ్చారు తను? సేమ్ సార్, వీళ్ళిద్దరిది ఎలా జరిగింది అదే. ఆల్మోస్ట్ 15 years నా ఫ్రెండ్. నేను డెలాయిట్లో, జెన్పాక్లో పనిచేశాను, కార్పొరేట్లో. నా కొలీగ్, టీంలో వాడు ఒక్కడే నా క్లోజెస్ట్. వాడికి మ్యూజిక్ ప్యాషన్, నాకు సినిమా మేకింగ్ ప్యాషన్. ఓకే, ఫన్నీగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ రా, ఒక పాట చేయవు, ఏం చేయవు. అరే నువ్వేం డైరెక్టర్, ఒక షార్ట్ ఫిలిం చేయవు, నీ కొడుకు టీనేజర్ అయ్యే వరకు నువ్వు డైరెక్టర్ కావుపో అంటుండే. అయితే వీళ్ళు వాసు, శ్రీదేవి చూసి నేను అన్న, నాకు స్మరణ్ సాయి, వివేక్ సాగర్ లేకుంటే విష్ణు విజయ్ మలయాళం వీళ్ళు కావాలి, సెలెక్ట్ చేసుకోండి అంటే, లేరు మీ డెమోలో మ్యూజిక్ ఉంది కదా, తను బాగా చేసాడు. ఈశ్వర ఎప్పుడు ఒక పాట కూడా చేయలేను, ఆయన ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది అన్నారు. ట్రై చేసాము, ఒక పాట చేసిండు, నేను ఫిక్స్ అయిపోయాను. అంటే ఇన్నేళ్లలో నాకు పాట చేసి వినిపించలేవాడు. ఓకే, ఈ తెల్లపూరి, ఇది ప్రేమ తర్వాత వచ్చింది. తెల్లపూరి చేసినప్పటి నుండి అర్థమైపోయింది. డిఓపి యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ సినిమాస్, ఒక లవ్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేయాలంటే డిఓపి పాత్ర కూడా చాలా కీలకం కదా. సో తన గురించి చెప్పండి. నాకు ఫస్ట్ ఫిలిం కదా సార్, నాకు ఐ డిపెండ్ ఆన్ ద డిఓపి. నా 10th ఫిలిం అయినా నేను డిపెండ్ అవుతాను. ఎందుకంటే మనం చెప్పలేం కెమెరా ప్లేస్మెంట్, అలా అయ్యే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ సినిమాని ఆవిష్కరించింది వంశీ పచ్చిపులుసే. నేను డ్రీమ్ చేసిన ఆయన లైఫ్ ఇచ్చాడు. సో తన ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది సార్. ఈశ్వర్, వంశీ, స్నేహ, హర్షిత్ వీళ్ళు క్రియేట్ చేసిన సినిమా. నేను డ్రీమ్ చేసింది అంతే, నేను డ్రీమ్ చేసి వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. వంశీని సెలెక్ట్ చేసిన అంటే నేనే వంశీ ఉన్నాడు, అంకుర్ సి, ఇప్పుడు సింగీతం సినిమా చేస్తాం, అలా 3-4 మేము ఇంటర్వ్యూ చేస్తే వాసు గారు వంశీని సెలెక్ట్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ కావాలి బాబు, నువ్వు కొత్తోడివి అంటే. అర్హా మీడియా ఆ పేరుతో వస్తున్న సినిమా ఇది. డెఫినెట్గా ఆడియన్స్ ముందుకు వచ్చే ఫస్ట్ మూవీ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. ఆ విషయంలో ఏం జాగ్రత్త తీసుకున్నారు? ఇదే సార్, నన్ను స్ట్రీమ్ లైన్ చేయడము, సినిమాను స్క్రాచ్ నుండి ఎండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దివానా అని ఆ జర్నీని అంతా వాళ్ళు వెనుకుండి చూసుకున్నారు సార్. లేకుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు. ఓకే, నాకైతే బేసిక్గా టెక్నీషియన్స్ అయినా కాస్ట్ అయినా కొత్త వాళ్ళు కావాలని ఉండే. ఎందుకంటే నాకు టైం ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది, చెప్పినట్టు చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు నేను వినడం కాకుండా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే నేను. అది కొంచెం తీసుకొని, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ కమర్స్, కానీ ప్యాడింగ్ ఆర్టిస్ట్, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. నేను ఝాన్సీ గారు కావాలి అనుకున్నాను, నరేష్ సార్ని వాళ్ళే ఇన్సిస్ట్ చేశారు నరేష్ గారు ఉండాలి అని. ఓకే, ఇప్పుడు అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది నరేష్ గారి పాత్ర అనేది నేను చూసుకుంటున్నాను. సో ఇలాంటి డిసిషన్స్, ఆ ఎక్స్పీరియన్స్ అదంతా. జనరల్గా స్నేహ అంటారు కదా, స్నేహ ఏంటి అర్థం కాలేదు నాకు. Actually, my mother name is Mani Meglai, so we used to call her like Neha. It's a short name. So some Christian, I don't remember who he is exactly, but he just added yes in the front and named me as Neha. So as years passed, I've been like, what is the real meaning of my name? Tarvata nenu Google lo search chesi I got to know that it's mean smile. సో ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేశారుగా? ఎస్ సార్. ఏంటి మోడలింగ్, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశారు, సిరీస్ చేశారు, ఇప్పుడు సినిమా చేశారు. ఈ ఆల్ క్రాఫ్ట్స్ దగ్గర మీరు గమనించిన తేడా ఏంటి? Actually, whatever the project I do, it can be a short film or it can be a web series. I treat them as same. I don't find any difference. Whatever I do wholeheartedly, and it's the same for me whenever it comes to my project. Which one is difficult? When we love
the passion we do, we cannot find it difficult. No, I don't find it difficult. Whatever it is, I love what I'm doing, so that it is easier for me. వర్కింగ్ విత్ హర్షిత్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? And chala sweet and chala supportive. He initially I was so clueless, Okay. you know, how it's gonna be or how I will do. He'll be like, okay, Smeha, ee dialogue ippudu cheppu, aa dialogue appudu cheppu. He'll yeah. ఎవరు మీ మోస్ట్ మీరు బాగా ఇష్టపడే హీరోయిన్స్ ఎవరు? Heroine Samantha Garu. Yeah, I love all the heroines. I like all of them. Samantha Garu is my favorite. సో మీ విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు కదా, Yes. ఏంటి మీ యూత్ ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు? For the past, for the decades of in Tamil Nadu, we have been having DMK and ADMK kada. So we are expecting a change. That is all. చేంజ్ ఓకే, You're a big- వాట్ you're a యు big Vijay ఎక్స్పెక్టింగ్ fan, ఫ్రమ్ హిమ్? Yeah, I'm a big Vijay fan. ఓకే I'm a fan, but yeah, Did you vote? I did. ఓకే I did. ఓకే Yeah. సో వాళ్ళందరూ ఓటే బట్టే ఆయన గెలిచాడు కదా. Yeah, true. It's a Gen Z CM. No, it's not like that. You, I don't want to say anything about this. Yeah. ఓకే It's very Vijay happy Mama. that Vijay Mama అంటావు నువ్వు కూడా. Vijay sir, Vijay sir, is CM. దీవానా చూసి సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏది? హర్షిత్దా లేదంటే స్నేహదా? చాలా ఈక్వల్గా ఉంది, ఈక్వల్. ఎంత ఈక్వల్గా ఉన్నా ఎంతో కొంత మొగ్గు అనేది ఉంటుంది కదా ఏదో ఒక క్యారెక్టర్ వైపు. నేనైతే నా క్యారెక్టర్నే చెప్తా. చెప్పు. You would say your character, right? Yeah, my character. ఆడియన్స్కి హీరో హీరోయిన్ హీరో ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది. అంటే కొన్ని ఈ ఐదుగురు. ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు ఎవరు కనపడరు, డైరెక్టర్ కనపడతాడు. అదైతే డెఫినెట్లీ పక్కా. Yeah. బట్ మీరు కాస్ట్ అడుగుతారు కాబట్టి. బట్ అంటే బేసిక్గా మా అందరి లోపల ఉన్నది కూడా ఆయన ఏమంటారు, ఆయన సోల్. బికాజ్ అలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానని నాకే తెలియదు. నేను ఇప్పటిదాకా చేసినామని ఇన్నోసెంట్ సొఫిస్టికేటెడ్ రోల్స్ అట్లనే చేసిన. అంటే బేసిక్గా ఆయన అనుకున్నట్టే నాకే ఫస్ట్ ఓకే నేను అంటే నాకు సినిమా అయితే చేయాలని ఉండే. ఎట్టు పరిస్థితుల్లో ఈ సినిమాకి ఏమైనా చేస్తాను నేను, కానీ ఎట్లా అయినా ప్రాసెస్ తెలియదు. సో మేము లిటరలీ ప్రతి సీన్ ముందు చాలా వర్క్షాప్ చేసేవాళ్ళం. అండ్ నాకు ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను అన్న ఇది వీడు కాదన్న, మొన్న వీడు కాదు అసలు, నాకు అయితే లేదు ఇది కాదు అసలు అన్న తర్వాత ఆ స్కెడ్యూల్ అయిపోయింది. దాన్ని నేను ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తుంటే మాకు మీరు టీచర్లో చూసిన సీన్ ఉండే కదా, ఆ స్కెడ్యూల్ అయింది సెలవుంది. అప్పుడు నాకు ఓకే ఇది అని ఒకటి నాకు ఒక సీడ్ ప్లాంట్ అయింది. దెన్ అది స్లోగా అది గ్రో కావడము, స్లోగా ఓవర్ ప్రతి స్కెడ్యూల్లో నేను ఇంకా ఫుల్ ఇట్లా ఫ్రీ అయిపోయినా. అండ్ థర్డ్ ఫోర్త్ స్కెడ్యూల్కి ఇంకా సినిమా అయిపోయే కొద్దీ ఇంకా నేను ఆ క్యారెక్టర్లకి వచ్చేసిన. ఇంకా లిటరల్లీ చాలా ఫ్రీ అయిపోయినా కెమెరా ముందు ఫస్ట్. చాలా అప్పటి వరకు చాలా అన్ని ఇట్లా సార్ మేడం అని కొన్ని రోల్స్ చేసి దెన్ సడన్లీ ఇట్లా ఫుల్ అవుట్ బర్స్ట్ రోల్ చేస్తుంటే ఫస్ట్ టైం నాకు నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మజా వచ్చింది. ఓకే. సో ఇప్పటివరకు ఇది ఫస్ట్ నీ సోలో రిలీజ్ కదా? అంతే ఆల్మోస్ట్. అంటే ఓటీటీలో మెయిల్ అని ఒకటి చేసిన, వెబ్ సిరీస్లు 2 చేసిన. సో ఇప్పటివరకు నువ్వు చేసిన ఏ క్యారెక్టర్ ఆడియన్స్కి రిజిస్టర్ అయితే అవ్వలేదు? అంటే మెయిల్ సినిమా క్యారెక్టర్ చాలా మంది గుర్తుపడతారు. మెయిల్ అని ఓటీటీలో వచ్చింది, వైజయంతి స్వప్నాక వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫిలిం. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ మెయిల్. అంటే నాకు శుభం వచ్చింది కూడా మెయిల్ వల్లనే, దివానా కూడా ఒక విధంగా మెయిల్ వల్లనే వచ్చింది. సో ఆ క్యారెక్టర్ అప్పుడు ఫిలిం కంపెనీ వాళ్ళు అప్పుడు అది కోవిడ్ టైం అనమాట. ప్రతి మంత్ ఓటీటీలో ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా ఇట్లా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని ఇస్తుండే అనమాట. సో నాది, విజయ్ సేతుపతి గారిది, పక్కన ఆదర్శ్ గౌరవ్ వైట్ టైగర్, ఓకే, ముగ్గురు ఫోటో వేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జనవరి
అని చెప్పి ఫిలిం కంపెనీ మన అనుపమ చోప్రా గారి వాళ్ళు వేసారు అనమాట. సో అది అంటే నేను పెద్ద ఫ్యాన్ ఉంటుండే వాళ్ళకి. అది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్లో ఫీల్ అయింది. నాకు ఇంకేం అవార్డులు వద్దు దీనికి. అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ వేసిర్రు అండ్ విజయ్ సేతుపతి గారి పక్కన నా ఫోటో ఉంది. సో నా క్యారెక్టర్ గురించి రాసిర్రు. సో అది ఐ థింక్ మెయిల్ యాక్చువల్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నాకు ఫిల్మ్ మెయిన్ స్ట్రీమ్లోకి రావడం కానీ, దెన్ పీపుల్ సా మీ, ఒక వీడు ఒక సినిమాని మొత్తము క్యారీ చేయగలుగుతాడు. సో అది బట్ ఆబ్వియస్లీ ఓటీటీలో ఒక లిమిటెడ్ ఆడియన్స్ అలా రిలీజ్ అయింది. బట్ ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా మెయిల్ చాలా ఇష్టంగా ప్రేమతో చెప్తుంటారు, అరే మెయిల్ అని సినిమా చేసిన చాలా ఇష్టం బ్రో, నా మోస్ట్ ఫేవరెట్ ఫిలిం అని. సో ఇక మీదట నేను దీవానా చేశానని చెప్తావుగా? చెప్పాలనుకుంటున్నాను. అంటే నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఐ బిలీవ్ దివానా విల్. డైలాగ్ ఉంది కదా, ఇప్పటి వరకు ఒక లెక్క ఇక మీదట ఒక లెక్క. అంటే మరీ అంత అంటే హంబుల్గా చెప్తా, నేను కంపేర్ చేయట్లా. అంటే నీ కెరియర్కి ఇప్పటి వరకు ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్ చేంజింగ్ రోల్ డెఫినెట్లీ. అంటే ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ అయితే మారుతుంది. ఓ వీడు ఇట్లా కూడా చేయగలుగుతాడా, ఓ అంటే త్రూ అవుట్ ఇంత ఎంటర్టైన్ చేయగలుగుతాడా, అంత ఎన్ని ఎమోషన్స్ క్యారీ చేయగలుగుతాడా అని అయితే ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ డెఫినెట్లీ. 19th సమంత సినిమానే కాదు, విజయ్ సినిమా కూడా రావచ్చు జననాయకన్ అనేది ఉంది. నీ ఫేవరెట్ హీరో మరి సపోజ్ ఒకవేళ అన్నీ కుదిరి ఆ సినిమా కూడా 19th రిలీజ్ అయితే people will celebrate all the films. సో బాగానే వంట పట్టింది సినిమా. All the films. ఓకే, వాట్ నెక్స్ట్? Next, I'm doing 2 films in Tamil. Tamil, okay. Yeah, which is in pre-production. Oh. Yeah. We'll announce it when it comes at the right time. నాది ఒకటి అయిపోయింది ఆల్మోస్ట్, రోమియో జూలియట్ అని ఒక సినిమా వస్తుంది. మోస్ట్లీ అది కూడా ఇంకా నెక్స్ట్ 1-2 monthsలో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. నేను మీకు ఎవరైనా ఖర్చు చేశారా? లేదు సార్, ఇంకా లేదా? ఇంటెన్స్ ఫిలిమ్స్ చేయాలని ఉంది సార్, డిఫరెంట్ జానరాస్. ఓకే, చాలా ఇంటెన్స్ ఫిలిమ్స్ చేయాలని ఉంది. సో మీ అందరి కోరికల్ని ఈ దీవానా నెరవేర్చాలి. సో 19th వచ్చే ఈ సినిమా అటు సమంత గారితో పోటీ పడ్డా కూడా అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి, అందులో మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. యా, చూశారు కదండి దీవానా టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీ నాదర్ యూత్.